జనరల్‌గా ఇందాక మీరు మాట్లాడినట్టు స్పైడర్ వెయిన్స్ అనుకున్నప్పుడు, అది అంతగా పట్టించుకునే అవసరం లేదు అని అనుకుంటుంటారు. నిజంగా పట్టించుకునే అవసరం లేదంటారా? మళ్ళీ ఆ స్పైడర్ వెయిన్స్ ఏదన్నా డేంజరస్ కండిషన్‌ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఆల్మోస్ట్ ఈ ఈ మధ్య కాలంలో యంగ్ ఫీమేల్స్‌లో ఆల్మోస్ట్ 60-70% ఆఫ్ పీపుల్‌కి స్పైడర్ వెయిన్స్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 20స్ ఉంటున్నాయి. హ్మ్. దానికి కారణం ఏంటి అంటే స్పైడర్ వెయిన్స్ ఎప్పుడు ప్రమాదకరం కాదు. దానివల్ల ఎవరి ప్రాణం పోదు. దానివల్ల ఎలాంటి సమస్య ఉండదు. ఈ స్పైడర్ వెయిన్స్ యూజువల్‌గా ఉండడానికి మెయిన్ కారణం ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు హ్మ్. మనకన్ని కార్లు, బస్సులు, ర్యాపిడోలు, ఇన్‌స్టా, స్విగ్గీ, జొమాటో, మొబైల్ బ్యాంకింగ్ అన్ని ఇలాంటివి ఉన్నాయి. అవే కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో చదువు మీద కూడా ఎక్కువ ఫోకస్‌గా ఉంటారు పేరెంట్స్ కానీ, హ్మ్. హ్మ్. స్టూడెంట్స్ కానీ. చాలామందికి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇంటి దగ్గర బస్ ఎక్కితే స్కూల్లో దిగుతారు. స్కూల్లో చదువుకొని మళ్ళీ ఈవినింగ్ బస్ ఎక్కితే ఇంటి ట్రూ. దగ్గరకొచ్చేస్తారు. అంటే ఫిజికల్ యాక్టివిటీ అంటే వాళ్ళ లేదు. గ్రౌండు, హ్మ్. స్కూల్లో ఆడుకోవడము, యాక్టివిటీసు ఇలాంటివి చాలా తక్కువ. తక్కువ. ఫస్ట్ 10థ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియేట్‌కెళ్తే మీకు తెలిసిందే అన్ని కోచింగ్ సెంటర్స్‌లో హ్మ్. వాళ్ళు ఐదర్ మెడిసిన్ గానీ, ఇంజినీరింగ్ కానీ లేదా హ్మ్. వేరే ఇతరత్ర కోర్సుల కోసం ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అవర్స్, స్టడీ అవర్స్ అంటే హ్మ్. ఓన్లీ కూర్చొని చేసేదే ఉంటుంది. ఇంకా అక్కడ అసలు బయటికి వెళ్ళేది కూడా ఉండదు హాస్టల్‌లో అవును. ఉంటే. హ్మ్. హ్మ్. దాని తర్వాత వాళ్ళు ఇంజినీరింగ్‌కెళ్ళినా, మెడిసిన్‌కెళ్ళినా అది కూడా ఇట్స్ ఎ స్ట్రెయినస్ స్టడీ. హ్మ్. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ లాస్ట్ అంటే వాళ్ళు వాళ్ళు చిన్నతనం నుంచి వాళ్ళు ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. హ్మ్. దానివల్ల ఏమైపోతుందంటే యంగ్ ఫీమేల్స్‌లో వీళ్ళలో ఎక్కువ ముందటి నుంచే మనం ఈ యొక్క స్పైడర్ వెయిన్స్ అనేవి చూడడం జరుగుతుంది.